హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రవ్వ దోసని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను చూపించిన మెజర్‌మెంట్స్‌తో చేశారంటే మీ రవ్వ దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ పర్ఫెక్ట్ అండ్ క్రిస్పీ రవ్వ దోసని చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు వరకు మైదా పిండిని కూడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు పుల్లటి పెరుగు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 3:30 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలి. మనం తీసుకున్న ఫ్లోర్ కన్సిస్టెన్సీకి 3:30 కప్పుల వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇలా వాటర్ అంతా వేసిన తర్వాత ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి రవ్వ అనేది బాగా నానిపోయింది. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చాలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత అలాగే ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వ దోసను వేయడానికి ఇలా ఇంట్లో ఉన్న చిన్న టీ గ్లాస్‌ని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టీ గ్లాస్‌కి 1 రవ్వ దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని దోస ప్యాన్ వేడి చేసుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా సైడ్‌లు అంచుల నుండి వరకు మధ్యలోకి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల దోస అనేది పర్ఫెక్ట్‌గా షేప్‌లో వస్తుంది. అలాగే కొద్దిగా ఆయిల్‌ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం హోల్స్‌లో ఉన్నప్పుడు ఆయిల్‌ని స్ప్రెడ్ చేస్తే రవ్వ దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా ఈవెన్‌గా కాలడానికి పెనంని అన్ని వైపులా తిప్పుకుంటూ రవ్వ దోసని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా పర్ఫెక్ట్‌గా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మిగతా రవ్వ దోసని కూడా ఇదే విధంగా పెనం బాగా వేడైన తర్వాత మాత్రమే రవ్వ దోసని వేసుకోవాలి. ఇలా సైడ్ నుంచి వేస్తే పర్ఫెక్ట్‌గా మనకు రవ్వ దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా అంతా కూడా వేసిన తర్వాత క్రిస్పీగా అయ్యేంత వరకు లేదా ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే ఎన్ని కావాలంటే అన్ని దోసలు ఈ విధంగానే వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోస రెడీ. ఈ రవ్వ దోసతో తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే కొబ్బరి పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పల్లి చట్నీ చూసారుగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. పర్ఫెక్ట్‌గానే కాదు క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఈ రవ్వ దోస. చూసారుగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ హోటల్ స్టైల్ రవ్వ దోసని మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.